హాయ్ అండి. మనం కూరగాయలు వేసేస్తాం కదా మన మొక్కలకి. అందులో దోస విత్తనాలు పడి ఎలా మొలిసిందో చూడండి మా గార్డెన్లో. ఈ కుండీలో నేను అది మొలిసిందని తీయలేదు పాదు. అసలు ఎంత బాగా వస్తున్నాయో పిందెలు. ఇదొకటి, ఇంకా ఇది చూడండి, ఇదొకటి చిన్నది. ఒక 15 రోజులు 20 రోజులు మేమైతే ఇది ఇంకా ఏం రావట్లేదు, తీగ తీసేద్దాం అనుకున్నాను. ఈలోపు ఇలా చూసేటప్పటికి ఈ కుండీలో దాక్కుంది కాయ కింద, బాగా కింద. ఇలా ఇంత కాయ అయ్యే వరకు మేము చూడలేదు. మేము చూసి 4-5 రోజులు అయింది. రోజు వాటర్ పోసి వెళ్ళిపోతూ ఉంటాము. ఈ ఆకులు ఇలా ఉండి అసలు కనిపించలేదు. అసలు భలే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు తర్వాత చూస్తుంటే అన్ని పిందెలు మొగ్గలు 5-6 కుండీల్లో ఇలాగే వచ్చినాయి. ఫస్ట్లో అయితే తెలవక ఈ మొక్కకి బలం తగ్గుద్ది అది ఉంటే అనేసి ఏమన్నా పాదులు పడితే తీసేసేదాన్ని నేను. ఇప్పుడు ఏం కాదులే, అది ఈ పాదు ఎన్ని రోజులు ఉండదు కదా, ఒక 5-6 కాయలు కాసిన తర్వాత పోద్ది, ఆ తర్వాత ఈ మొక్క పెరుగుద్దిలే అనేసి ఉంచేసా అలాగే. ప్రతి కుండీలో 4-5 పిందెలు ఉన్నాయి. దోసకాయ ఎంత టేస్ట్ అంటే ఇది చాలా టేస్ట్ ఉంది. మేము ఇప్పుడే 4-5 హార్వెస్ట్ చేసాము అక్కడక్కడ కుండీల్లో. ఇలా వస్తే ఉంచేయండి తీసేయకుండా. ఈ దోసకాయకి మనం మార్కెట్లో తెచ్చిన దానికి ఎంతో డిఫరెంట్గా ఉంది టేస్టు. ఇది నూరుబారహాల చెట్టు. సరే, ఈ పిందెలు అయిపోయిన తర్వాత 5-6 కాయలు వస్తాయి. ఇప్పటికే 2 కోసాము, తీసేస్తా తర్వాత. పూత ఉన్నప్పుడు తీయొద్దు, పూత లేకపోతే ఆకు పండిపోతే తీసేసుకోవచ్చు. పూతన్నవి మొత్తం ఉంచాను, చాలా కుండీల్లో వచ్చినాయి నాకు. ఈ కుండీ ఒకటి, ఇంకా పైన గార్డెన్లో 2-3 ఉన్నాయి. అన్నిట్లో ఒకటి తెంపాము ఇప్పటికి.